విశాఖలో కాపు నేతలు ఆందోళన చేపట్టారు. కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించిన తమకు రాజకీయ ప్రాధాన్యం లేదని ఆరోపిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని అంటున్నారు. దీంతో విశాఖ ఎంపీ శ్రీభరత్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో రాధారంగా రాయల్ అసోసియేషన్ ప్రతినిధులను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. సార్ ఎవరు సార్ ప్రశాంతంగా అనేది చెప్పండి. ఎన్ని అర్జీలు ఇచ్చుకొని ఎవడు పట్టించుకోడు. అవును సార్ వెళ్తే రెగ్యులర్గా సమాధానం చెప్పాడు, అపాయింట్మెంట్ ఎవరంట సమాధానం చెప్పాడు. కాప రూట్లు కావాలి అందరికీ. ఒక కాప ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక్క నూరెత్తరా? అర్థాంతంగా కాదు సార్. ఒక కాప ఆడబిడ్డకి సార్ కాప ఆడబిడ్డకి పోస్టింగ్ పీకేశారు సార్. అర్థాంతంగా పీకేశారు. ఎంత బొమ్మ ఒక ఆడబిడ్డకి పోస్టింగ్ పీకేశారు. దగ్గర గాలి సార్ మా మాట 2 సంవత్సరాలు అయిపోయింది సార్. సార్ ఉత్తరాంధ్రలో మీరు చూడండి, రాజకీయాలు కాదు, మీకు తెలియని కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి వాడు చూపుతున్నారే కానీ ఏంటి పరిస్థితి చెప్పండి మాకు. ఏంటి పరిస్థితి మాకు? ఎలక్షన్ ముందు మాత్రం మా ఇళ్ళకి వచ్చేసి ముగ్గు కడిగి ఎత్తుంటారు వచ్చి అని చెప్పి సిగ్గు లేకుండా. ఇప్పుడు అడుగుతానికి వస్తుండే ఒక్కొక్కటి బిల్డప్లు ఇస్తున్నారు.